రెండో శ్లోకం నుంచి మళ్ళీ చెప్పండి. ఓం ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యం నేతి నేతి వచనై నిగమా అవోచుః తం దేవదేవం అజం అచ్యుతం ఆహురగ్ర్యాః. ఇది రెండవ శ్లోకం. తర్వాత మూడవ శ్లోకం. ఓం ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమఖండమూర్తౌ రజ్వాం భుజంగమా ఇవ ప్రతిభాసితం వై. ఓం తత్సత్. ఇవి కనీసం మనము అజ్ఞాన నిద్ర నుండి భావించి వీటిని కనుక తెలుసుకుంటే మనం అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని జ్ఞాన మార్గంలోకి ప్రయాణం చేస్తాం. కనీసం ఉదయం లేచినప్పుడైనా వీటిని చెప్పుకోవాలి. సరే. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत् ओम हरि ओम 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 ఓం. అడగండి అమ్మా. ఆఫ్ చేయండి అమ్మగారు. ఆఫ్ చేసేయండి రెడ్.